బెంగుళూరులో ఓలా, ఊబర్‌కి పోటీగా నమ్మయాత్రి అనే ఒక యాప్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. సో, తక్కువ ధరలకే మనకిక్కడ ఆటో రైడ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఒకసారి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. సో, బెంగుళూరు ఆటో డ్రైవర్స్ నవంబర్ 22వ తారీఖున డెక్కన్ ఫౌండేషన్‌తో చేతులు కలిపి ఈ నమ్మయాత్రి అనే యాప్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇది ఓలా, ఊబర్‌కి కాంపిటీషన్ అనే చెప్పాలి. సో, దానికి ధీటుగా ఈ నమ్మయాత్రి యాప్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అలాగే మనకి మీరు చూసుకున్నట్లయితే ఓలా, ఊబర్‌లో రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపెనీకి 30% అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి డ్రైవర్‌కి వస్తుంది. ఆ మిగతా అమౌంట్ కూడా వెంటనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవ్వడం అనేది జరగదు. సో, కొంత టైం తర్వాత మాత్రమే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నమ్మయాత్రి యాప్‌లో 0% కమిషన్ అనమాట. సో, అక్కడ మనకి కంపెనీకి ఎటువంటి కమిషన్ అనేది వెళ్ళదు. సో, 0% కమిషన్. అలాగే రోజుకొచ్చేసరికి రూ. 25 లేదా రైడ్‌కి వచ్చేసరికి రూ. 3.5 మాత్రమే ఇందులో మనకి ఛార్జ్ ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 1,20,000 మంది డ్రైవర్లు ఈ యాప్‌లో మనకి జాయిన్ అయినట్లుగా అధికారికంగా సమాచారం ఉంది. ఇప్పటివరకు 4 క్రోర్ రైడ్స్ 4 కోట్ల వరకు రైడ్స్ అనేవి ఈ నమ్మయాత్రి యాప్‌లో కంప్లీట్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే మార్కెట్ షేర్‌లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆటో రైడ్స్ ఈ మార్కెట్ షేర్‌లో చూసుకున్నట్లయితే ఈ యాప్ ప్రెజెంట్ 30% మార్కెట్ షేర్ అనేది హోల్డ్ చేయడం అనేది మనకి ఇక్కడ చూస్తున్నాము. అలాగే వీళ్ళు ఈ ప్రెజెంట్ ఆటో రైడ్స్ అయితే నడిపిస్తున్నారు. అలాగే క్యాబ్ డ్రైవర్స్‌కి కూడా వీళ్ళు ఒక యాప్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే క్యాబ్ డ్రైవర్స్ కూడా లక్షలాది మంది ఆ యాప్‌లో జాయిన్ అవ్వడం అనేది మనకి ఇక్కడ జరిగింది. అలాగే ఈ చాలామంది జనం ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఇలాగా యూనియన్ వాళ్ళు సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకొచ్చి చాలా తక్కువ రైడ్స్కి ఇలాగ మనకి ఆటో రైడ్స్ కానీ ఇలాగ క్యాబ్ రైడ్స్ కానీ అందించాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. సో, చూద్దాం ఇలాగా యూనియన్స్ వాళ్ళు ఒక మాట మీద అనుకుని ఇలా చాలామంది ఎక్కువ సిటీస్లో ఇలా సబ్స్క్రిప్షన్ మోడల్లో తక్కువ ధరలకి ఇలాగ రైడ్స్ ప్రొవైడ్ చేస్తే చాలామందికి ఉపయోగంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఫీల్ అవుతున్నారు. సో, మరి చూడాలి ఈ మోడల్ ఎంతవరకు హిట్ అయ్యి అలాగే దేశంలో ఉన్న ఎన్ని నగరాలకి ఇలాంటి సర్వీసెస్ స్ప్రెడ్ అవుతుందనేది మనం వేచి చూడాలి.